నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. శానిటేషన్, భద్రత, వైద్య సేవల అంశాలపై సుదీర్ఘంగా చర్చ. ఇందిరా పార్క్ వద్ద ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా, పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించిన కవిత. తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు, ఒక్కరోజే వడదెబ్బకు 54 మంది మృతి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూసేకరణ, ఇండ్ల కూల్చివేతల వల్ల బాధితులుగా మారిన ప్రజల పక్షాన టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత గలమెత్తారు. బాధితులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు కంటికి కనిపించడం లేదని ఈ సందర్భంగా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి మండలం కడ్లాపూర్ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటీసులను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన రైతు పరిస్థితి నీళ్ల నుంచి బయటపడిన చేపల విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు, వెలుగుమట్లలో ఇండ్లు కూల్చివేతకు గురైన బాధితులందరికీ ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించాలని గవర్నర్కు విన్నవించారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతున్నామని, లేదంటే ప్రజాక్షేత్రంలోనే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగివచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ, మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని, మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్లలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలుగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు. మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం. మరి అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఎబోలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో విమానం రాగా వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎబోలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి,
కేసులు మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో విమానం రాగా వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏ గ్రామ సభలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని రైతు రంజిత్ కమిషనర్ను నిలదీశారు. అలాగే త్రిసభ్య కమిటీ కూడా తమ సమస్యలను పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు. అయితే రైతు రంజిత్ను బయటకు తీసుకెళ్లాలని పోలీసులకు కమిషనర్ ఆదేశించారు. తనను బయటకు పంపే అధికారం లేదని రైతు తెగేసి చెప్పాడు. కమిషనర్గా కన్నబాబు ఉన్న హయాంలో కూడా రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులు రాయపూడి సిఆర్డీఏ ఆఫీస్కు వెళ్తే కుక్కను చూసినట్టు చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి కమిషనర్ హయాంలో కూడా ఇదే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్డీఏ అధికారులు రైతుల సమస్యల పరిష్కార దిశగా పనిచేయటం లేదని ఆరోపిస్తున్నారు. అదే మాట మాట్లాడాడు. ఎంఆర్ఓతో కలిపి కూర్చొని మా బాధలు ఎప్పుడు మీరు గ్రామ సభ పెడతానన్నారు, 3 మెన్ కమిటీ అని చెప్పి బొచ్చోడు పెట్టారు. ఏడాళ్ళు ముగ్గురు ఎంపీ ఏడి, ఎమ్మెల్యే ఏడి, ఆయన అంటాడు కూర్చోండి, ఎంఆర్ఓ గారు అంటాడు మాట్లాడతాం అంటాడు. అంటారా మీరు ఈ రోజు కనపడతారు, 2 రోజులు అసలు మమ్మల్ని తీసుకెళ్లి క్లీనింగ్ సెల్ పెంచుకున్నారు కూర్చోబెట్టి. మా బతుకులు ఏంటి, మా పొలాలు ఇదిగోండి, మాకేం వద్దు, మా పొలం మాకు ఇచ్చేయండి, మా వ్యవసాయం మేము చేసుకుంటాం. అసలు మాకొద్దు, అసలు సిటీ మాకొద్దు. ఎవడ కాలే సిటీ మై బెల్ఫోర్డ్ చేస్తే మీరు ఇచ్చే పౌరులతో మాకు ఏమీ వద్దు. ఎవరంటే అసలు ఇప్పటికే 3 నెలలు అయిపోయింది. వచ్చింది మీకు అదే చెప్తున్నా కదా, అడిగితే సమాధానం తీసుకెళ్ళండి, కూర్చోబెట్టండి. కూర్చోమని చెప్పండి. అదే మాట మాట్లాడాడు. ఎంఆర్ఓతో కలిపి కూర్చొని మా బాధ. రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయం, కొత్త పార్లమెంట్ నిర్మాణ ఖర్చుల లెక్కలను తప్పుగా చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జనం నవ్వుకుంటున్న మావిగనంటూ పట్టుకొని వేలాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల నివాస భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న 6 టవర్లలో ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. జూన్ నెల నుంచి దశల వారీగా ఈ భవనాలను జేడీకి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అధికార భవనాలు యాక్చువల్గా ఇవాళ నేను ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్స్, ఏదైతే టవర్స్ 6 టవర్స్ ఉన్నాయో విజిట్ చేశాను. ఆల్మోస్ట్ వర్క్ వచ్చింది. ఒక కబోర్డ్స్ కొంత బిగిస్తున్నారు. ఈ కబోర్డ్స్ 6 టవర్స్లో కొన్ని టవర్స్ పూర్తి అయిపోయినాయి. నేను విజిట్ చేసిన టవర్ పూర్తి అయిపోయింది. మరికొన్ని టవర్లు బహుశా ఇంకొక 1 వీక్ 10 డేస్లో పూర్తి అవుతున్నాయి. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. అదేవిధంగా జడ్జెస్ బంగళాలు కావచ్చు, మినిస్టర్ బంగళాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగళా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి.
అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. రైతులకు ప్లాట్లు లేదంటారు, రైతులకి ప్లాట్లు అలాట్ చేయలేదంటారు, రిజిస్ట్రేషన్ చేయలేదంటే వాళ్ళు డేటా తీసుకొని మాట్లాడాలి. ఏది మాట్లాడినా డేటా తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం 30,760 మంది రైతులు ల్యాండ్ ఇచ్చింది. 30,760 మంది రైతులు 35,059 ఎకరాలు ఇచ్చారు. 30,760 మంది రైతులు ఇస్తే వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు. అంటే 98.6% ల్యాండ్ని అలాట్ చేసాం, ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా చేయాల్సింది 30,760లో 681 మంది రైతులకు మాత్రమే 524 ఎకరాలు అలాట్ చేయాలి. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే కారణం సిఆర్డీ కాదు, ఆ యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టులకు పోయి ఉండారు. కొందరు చనిపోతే 9.14 ఇచ్చిన తర్వాత వాళ్ళ వారసులు ఎవరు ఉండారో వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలా. కొన్ని లంకభూమి విషయంలో యాక్చువల్గా కలెక్టర్ గారికి పరిశీలన చేస్తున్నారు, క్లారిటీ అడిగాము. ఆ క్లారిటీ రాగానే ఆ లంక భూములు కూడా చేస్తాం. అవి 111 ఎకరాలే. ఈ విధంగా ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళందరికీ అలాట్ చేసాం. ఏ ప్రాబ్లం లేకుండా అలాట్ చేయడానికి ఉండేది కేవలం 66 మంది రైతులు, 175 ఎకరాలు. 15 రోజులకు ఒక రోజు సిఆర్డీఐ చేస్తుంది. వీళ్ళు కూడా రీసెంట్గా ఇచ్చినాడు. ఈ 66 మంది రైతులు 175 ఎకరాలు ఇచ్చారు, రీసెంట్గా ఇచ్చినాడు. అంతకుముందు ఇచ్చినాడు అందరికీ చేసాం. వాళ్ళ మధ్య డిస్ప్యూటు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వాళ్ళ వారసులకు రావాలంటే వారసుల మధ్య డిస్ప్యూట్ ఉంటే ఆ క్లారిటీ, కోర్టు కేసులు క్లారిటీ వస్తే అవి కూడా చేస్తాం. ఈ రోజుకి యాజ్ ఇట్ ఈజ్గా అమరావతి క్యాపిటల్ సిటీలో వాళ్ళ మధ్య డిస్ప్యూట్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా అలాట్ చేయాల్సింది 66 మంది రైతులకి 175 ఎకరాలు మాత్రమే. అధికార నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించండి అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని, ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. యువతల్లో ప్రశ్నించే తత్వం రావాలని నిర్ణయించుకున్నా. నా ద్వారానే రాష్ట్ర, దేశవ్యాప్త ఆలోచన రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్లో పొరపాట్లు జరిగాయని, తాను జోక్యం చేసుకోలేదని, నెల్లూరు డీలిమిటేషన్పై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. నెల్లూరు రూరల్లో అభివృద్ధి జరగని ప్రాంతాల్లో సిగ్గుతో తలదించుకొని స్థానిక ప్రజలను క్షమాపణలు కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. నన్ను ప్రశ్నించండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణమైన ముగ్గురికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రశ్నించే తత్వాన్ని ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు. నెల్లూరు డీలిమిటేషన్పై వైసీపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదు అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలా. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్ళి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా.
నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 8557999999 8557999999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతువైన ప్రశ్నలు అని చెప్పి భావిస్తే ఆ ప్రశ్నల్ని వారు చెప్పిన సూచనల్ని, ఆ సలహాలని పరిష్కరించి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళనే కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతోనే మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే ఒప్పించి మెప్పించేదానికి ఆలోచన చేస్తాను. ఎందుకని చెప్తున్నానంటే, ఓ ప్రజాప్రతినిధికి ప్రజలకి మధ్యలో కుటుంబ బంధం ఉండాలి. ఆ కుటుంబం బంధం ఉండాలంటే, ఆ ప్రజలకు చెరువు కావాలంటే ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలా, ప్రశ్నించే ప్రశ్నలను కూడా స్వాగతించాలా. కేవలం పూలేస్తే, శాలువాలు కప్పితే, బొకేలు ఇస్తే సంతోషపడి ప్రశ్నిస్తే, లేదు విమర్శిస్తే బాధపడతానంటే అది రాజకీయాల్లో కుదరదు. ఆ యొక్క ప్రశ్నల్ని, ప్రశ్నించే వ్యక్తుల్ని, శక్తుల్ని నేను సహించనంటే అది వీలు కాదు. అందుకే ఇది నా సొంత ఆలోచన ప్రకారం వచ్చిన కార్యక్రమం. నా కార్యక్రమాన్ని నన్ను ప్రశ్నించవచ్చని నేనే ప్రకటిస్తున్నాను. గేయ రచయిత అనంత శ్రీరామ్ తన తండ్రితో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఎలవంచిలి మండలం దొడ్డిపట్లలో ఉన్న ఉమ్మడి స్థలాన్ని తమ అనుమతి లేకుండానే వేరొకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి లిఖితపూర్వక వినతి పత్రం అందజేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఉమ్మడి స్థలంలో అక్రమంగా చొరబడ్డారని, లారీలతో మెటీరియల్ దించారని పేర్కొన్నారు. వృద్ధులైన తమ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అనంత శ్రీరామ్ కోరారు. ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించాలని తన తండ్రి తరపున విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పుడు ఏర్పాటు చేసిన గ్రీవియన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది సామాన్యుడికి చాలా సరళంగా, అలాగే చాలా సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉంది. దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఒక సామాన్యుడిగా మా ఊర్లో ఉన్న ఒక స్థల వివాదం, కోర్టులో ఉన్న ఒక స్థల వివాదం గురించి, ఇద్దరు పార్టీల మధ్య జరిగిన స్థల వివాదంలో కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టిలో ఉంచడానికి మా నాన్నగారికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సమస్య ఏదైనప్పటికీ కూడా అది కంప్లైంట్ తీసుకునే విధానం కానీ, ఒక్కొక్క వ్యవస్థని దాటుకుంటూ వారు గైడ్ చేసిన విధానం కానీ అద్భుతంగా ఉంది. ఇది సామాన్యులకి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం ప్రజలకి మధ్య ఈ అంతరాలు ఇలా తొలగిపోవడం వల్ల సత్వర న్యాయానికి, అలాగే సగటు పౌరుడి రక్షణకి కూడా ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. సమస్య ఏంటనేది కోర్టులో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి కాబట్టి, మనం న్యాయమూర్తులమో న్యాయవాదులమో కాదు కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించాలి కాబట్టి దాన్ని పత్రికా ముఖంగా నేను తెలపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాను. కానీ సామాన్యుడికి మాత్రం ప్రస్తుతం వ్యవస్థ అందుబాటులో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భూమి కొలత ఎంతైనా ఒక దొడ్డిపట్ల గ్రామంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఒక కామన్ సైట్కి సంబంధించిన విషయం. అది కోర్టులో ఉంది కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను పేర్లు చెప్తే కేసుని పక్కదోవ పట్టించినట్టు, కేసుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. అందువల్ల మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అదే అండి, పేర్లు చెప్పడం వల్ల మనం వ్యవస్థలను అగౌరవపరిచినట్టు అవుతుంది. అది ఇలా కంప్లైంట్ అనేది రాతపూర్వకంగా అధికారికంగా వారికి ఇచ్చింది కాబట్టి అది బాధ్యతాయుతం ఇది అవుతుంది. కోర్టులో కేసు పరిష్కారం అయ్యే వరకు కూడా కొంచెం దౌర్జన్యాలు జరగకుండా చూడమని మేము అర్జీ పెట్టడం జరిగింది. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వస్తూ పంచాయతీకి కూడా ఇచ్చి, అంటే ఏదైనా వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థ మీద నమ్మకంతో మనం వెళుతూ ఉంటే కనుక ఆ వ్యవస్థలు మనకి ఎప్పుడు సహకరిస్తాయి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? రక్షణ ఇప్పుడు నేను
ఈ మా స్వగ్రామంలో వృత్తిరీత్యా ఉండలేకపోతున్నాము. మా తల్లిదండ్రులు, మా తండ్రి గారికి 75,000, మా అమ్మగారికి 70,000. వాళ్ళ మీదకి ఎవరైనా మనుషులు దౌర్జన్యంగా వస్తే వాళ్ళు నేను వచ్చి కాపాడడం అనడానికి సమయం పడుతుంది కదా. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నేను అమెరికాలో ఉన్నాను, హుటాహుటిని రావడం జరిగింది. అందువల్ల వ్యవస్థని కాస్త వారికి వయోవృద్ధులు కాబట్టి వారికి రక్షణ కల్పించమని అర్జీ పెట్టారు. అవతల వ్యక్తులు మీ కుటుంబంపై దాడి అని చేశారు సార్? దాడి కాదు, ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఆ దాడికి దారి తీసేలోపే మేము మేల్కొని ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాచుపల్లి హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న దాదాపు 11 ఎకరాల విస్తీర్ణం గల పత్తికుంట చెరువు 2020 వరకు మంచినీటి చెరువుగా ఉండేదని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తెలిపారు. అయితే నిజాంపేట్ కార్పొరేషన్ ఏర్పడిన అనంతరం పై ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజ్ నీటిని పైప్ లైన్ ద్వారా చెరువులోకి మళ్లించడం వల్ల ప్రస్తుతం చెరువు పూర్తిగా కాలుష్యానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరం పొడవునా డ్రైనేజ్ నీరు చెరువులో కలవటం కారణంగా గుర్రపుటెక్క విపరీతంగా పెరిగి దుర్వాసన వ్యాపిస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువులోకి డ్రైనేజ్ నీరు చేరకుండా తక్షణమే డ్రైనేజ్ పైప్ లైన్ ను రాజీవ్ గాంధీ నగర్ వరకు పొడిగించి మళ్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చెరువులో గుర్రపుటెక్క తొలగింపు, పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువును పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సిఎంసి నిజాంపేట్ సర్కిల్ అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని కాలనీవాసులు కోరారు. మనం బాచుపల్లి పత్తికుంట, ఇది దీని విస్తీర్ణం 11 ఎకరాలు. ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో ఇది మంచినీటి చెరువు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినాక ఈ పైన నిజాంపేట పక్కనున్న మొత్తం కూడా ఈ చెరువుకు సంబంధించిన ఫంక్షన్ హాల్లు, కాలేజీలు, అపార్ట్మెంట్ల మురికి నీరు మొత్తం తీసుకొచ్చి పత్తికుంటలో ఇక్కడ మొత్తం కూడా కలిపిన పరిస్థితి. ఆ పైనుండి వచ్చే డ్రైనేజ్ కూడా పైప్ లైన్ వేసి కలిపిలు. అదే పైప్ లైన్ కింద రాజీవ్ గాంధీ నగర్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం ఇందులో మురికి నీరు చేరకుండా తీసుకునే అవకాశాలు. మినిమం 200 మీటర్ల పైప్ లైన్ వేస్తే ఇందులో డ్రైనేజ్ కలవకుండా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు, నిజాంపేట మున్సిపల్ అధికారులు తక్షణమే దానిపైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఇది ఏదైతే గుర్రపుటెక్క మురికి వండు ఏదైతే ఉందో దీన్ని ఎండాకాలం ఇప్పుడు నీరు ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు తొలగిస్తే భవిష్యత్తులో గుర్రపుటెక్క వచ్చే అవకాశం ఉండదు. డ్రైనేజ్ లైన్ మొత్తం పొడిగించడం వల్ల, గుర్రపుటెక్క పూడికతీత చేయడం వల్ల భవిష్యత్తులో గుర్రపుటెక్క రాకుండా మెయిన్ రోడ్డు పక్కనే 11 ఎకరాల మంచినీటి చెరువుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే నిధులు కేటాయించి సిఎంసి అధికారులు, నిజాంపేట అధికారులు, ఇరిగేషన్ అధికారులు కలిసి చెరువులో పూడికతీత తీసి పైప్ లైన్ పొడిగించి ఈ చెరువులో మురికి నీరు కలవకుండా గుర్రపుటెక్కను తొలగించడం వల్ల భవిష్యత్తులో మంచినీటి చెరువు పత్తికుంటగా మారే అవకాశం ఉంది. గతంలో ఎట్లా ఉన్నా అట్లే మార్చాలని కోరుతున్నాం. నమస్తే, మనం బాచుపల్లి పత్తికుంట, ఇది గృహలక్ష్మి హౌసింగ్ లోన్లు, హోమ్ లోన్లు, గోల్డ్ లోన్లు, వెహికల్ లోన్లు వంటి వివిధ రీటైల్ రుణ పథకాల కింద బ్యాంకు ప్రస్తుతం పోటీతత్వ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్లో మెగా రీటైల్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, హైదరాబాద్ జోనల్ హెడ్ పిచ్చయ్య, హైదరాబాద్ రీజనల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్, వీరితో పాటు సెలెక్ట్ కార్స్ సీఈఓ విజయ్ భాస్కర్ రాజు, బ్యాంక్ అధికారులు హాజరయ్యారు. జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకుకున్న బలమైన బేస్, తగినంత నిధుల లభ్యత కారణంగా పరిశ్రమలోనే అత్యంత తక్కువ వడ్డీ రేట్లను బ్యాంక్ అందిస్తుందని అన్నారు. ఇంట్లో ఏ విధంగా అయితే ఏదైనా శుభకార్యం జరిగితే వినాయకుడు పూజతోటి కానివ్వండి, లేకపోతే భగవంతుడి పూజ చేస్తాము. అదేవిధంగా మా ఫౌండర్ సార్ సౌరాబ్జీ పోషణ వారు అన్నారు, ఈయన 1111 ఈ బ్యాంక్ని స్థాపించారు. అందువల్లే మా స్టాఫ్ ఎవరు చెప్పినారంటే 115 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ మీ అందరికీ, కస్టమర్స్ అందరికీ చేకూరుతుంది. ఇది కూడా విదేశీ 2-3 విషయాలను చెప్తాను. అందరూ ఈరోజు క్రెడిట్ కార్డు అని మనం యూజ్ చేస్తుంటాం. ఈ క్రెడిట్ కార్డు అనేది కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది 1931. అందులో ప్లాస్టిక్ కార్డు అనేవాళ్ళు. అదేవిధంగా ఒక మహిళ గురించి ఈరోజు మనము ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి భారత ప్రభుత్వం కానివ్వండి, వివిధ ఆర్గనైజేషన్స్తో కానివ్వండి 30% ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక రూల్ బేస్డ్ తీసుకెళ్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1937లోనే ఒక ఉమెన్ స్పెషలైజ్డ్ వింగ్, అంటే ఓన్లీ ఉమెన్ ద్వారా ఆ బ్రాంచ్ కానివ్వండి, లేదంటే ఆ వర్టికల్ని హెడ్ చేస్తూ ఉమెన్ ఎవరైతే ఉంటారో
ఆడవారు ఎవరైతే బ్యాంక్ వెళ్తారో వాళ్ళకు స్పెషల్ సర్వీసెస్ చేయడం. ఇందాక విజయభాస్కర్ గారు ఒక పాయింట్ చేశారు. సో ప్రివిలేజ్డ్ సర్వీస్ అన్నది అప్పటి నుంచే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అదేవిధంగా భారత ప్రభుత్వం భారతదేశంలోనే కాదు యావత్ ఆసియా ఖండంలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ యాస్మిన్ గారు అని చెప్పి, షీ వాజ్ ఫ్రమ్ బాంబే, షీ ఇస్ పాలసీ లేడీ. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలోనే ఫస్ట్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఉద్యోగం ఇచ్చింది కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా ఎన్నో ప్రప్రథమ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ హౌసింగ్ లోన్ సెక్టర్లో కూడా మా బ్యాంక్ ఒక సెంటర్ రియల్ ఎస్టేట్ అని చెప్పి స్టార్ట్ చేసింది. దాంట్లో విభిన్నం ఏంటంటే, దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే హౌసింగ్ లోన్ ఉండే పని కాకుండా ఇన్ కేసు మనము తీసుకునే హౌసింగ్ లోన్లో మీరు బహుశా ఇక్కడ ఉన్న గ్యాదరింగ్లో కూడా చాలా మంది హౌసింగ్ లోన్ తీసుకొని ఉంటారు. దాంట్లో సెంట్రల్ రిజర్వేషన్ కింద కూడా తీసుకొని ఉంటారు. దాంట్లో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే కానివ్వండి, లేదంటే పీరియడ్లో కానివ్వండి, ఆర్ మొత్తం సక్రమంగా లోన్ అంతా సక్రమంగా పే చేసినప్పుడు లాస్ట్లో ఉండే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. సో ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకొచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ క్షేత్రంలో చేస్తుంది. బట్ విజయభాస్కర్ గారు చెప్పినప్పుడు కానివ్వండి, గౌతమ్ గారు చెప్పినప్పుడు దీనికి ప్రసారాలు ఎక్కువ మేము చేయలేకపోయాం. ఇప్పటికీ ఆ క్షేత్రంలో కొద్దిగా వెనకే ఉన్నాము. మీరు ఎక్కడైనా చూసుంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ గాల్లో ఉన్న పారాగ్లైడర్ను విమానం ఢీకొన్న ఘటన ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపై చోటు చేసుకుంది. 44 ఏళ్ల పారాగ్లైడర్ సబ్రీనా తన పారాచూట్కు కెమెరాను అమర్చుకొని గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా ఓ విమానం పారాచూట్ను ఢీకొట్టుతూ వెళ్లింది. దీంతో పారాచూట్ 2 ముక్కలవడంతో ఆమె నియంత్రణ కోల్పోయి గాల్లోనే గింగిరాలు తిరుగుతూ కింద పడిపోసాగింది. వెంటనే సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకొని వైద్య పరీక్షల కోసం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోపక్క జలాంసి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటనపై విమాన పైలట్ మాట్లాడుతూ సమీపంలోకి వెళ్లే వరకు అక్కడ పారాగ్లైడర్లు ఉన్నట్లు గుర్తించలేకపోయామని తెలిపారు. ఆ సమయంలో విమానాన్ని నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో పారాచూట్ను ఢీకొన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పారాగ్లైడర్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీలో 1969 ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం డిమాండ్ చేసింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ను కలిసేందుకు సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి కమిటీ వేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఈ కమిటీకి ఉద్యమకారులు గుర్తించడానికి కాలపరిమితిని నిర్ణయించారని కోరారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పలు పిఎస్లలో కేసుల గురించి అడిగితే అప్పటి రికార్డులు లేవని తిరస్కరిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల ఎస్పీలు, జైలు శాఖ సూపరింటెండెంట్లకు తగు ఆదేశాలు ఇచ్చి జైలు సర్టిఫికేట్స్, ఎఫ్ఐఆర్ కాపీలను, రికార్డులని తనిఖీ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ముందు మీరు మమ్మల్ని గుర్తించండి, గుర్తించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డు ఇవ్వండి. తెలంగాణ సమరయోధులు, స్వతంత్ర సమరయోధులకు ఎట్లయితే కార్డు ఇచ్చినారో, స్వతంత్ర సమరయోధులు ఎట్లయితే ఇచ్చినో మాకు కూడా తెలంగాణ సమరయోధులుగా ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి ఫస్ట్ అని అడుగుతున్నాం. రెండవది ఏమడుగుతున్నాం అంటే, చాలా మంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా క్షీణించున్నారు కాబట్టి గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం కల్పించండి. స్వతంత్ర ఉద్యమకారులకు పెన్షన్ కలిగిస్తున్నారు, రకరకాల చేస్తున్నారు కాబట్టి గౌరవప్రదమైన పెన్షన్ అవసరం కల్పించండి. అదేవిధంగా చాలా మంది ఆరోగ్యపరంగా చాలా చితికిపోయి ఇలా ప్రైవేట్ ఏ హాస్పిటల్ పోయినా లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఉచిత వైద్య సౌకర్యం కల్పించండి అనేటువంటి ప్రధానమైన డిమాండ్ గుర్తించండి. గౌరవప్రదమైన పెన్షన్ కల్పించండి. అదేవిధంగా మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఏం పెట్టిండ్రు? 250 గజాల స్థలం ఇస్తామనేటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఆ 250 గజాల స్థలం ఇస్తూ వీలైతే రవాణా సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలనేటువంటి డిమాండ్తో మేము ఇన్ని రోజులు పోరాటం చేస్తూ వచ్చినాం. మరి మా పోరాటం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమకారులను ఆదుకోవాలి, గౌరవించాలనేటువంటి డిమాండ్తో
గత తెలంగాణ ఏర్పడినట్టు గత 12 సంవత్సరాల నుంచి మేము మరి అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నట్టు ఈ తొలి మలి ఉద్యమంలో పాల్గొన్నటువంటి తొలి ఉద్యమకారులను ఖచ్చితంగా ఈ కమిటీ గుర్తించి వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయాలని, వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని ఈ రోజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం నుండి ప్రభుత్వాన్ని అదేవిధంగా కమిటీని మేము కోరుతున్నాం. ముందు మీరు మమ్మల్ని ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.